జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ఒంటరిగా ఎటూ చేత కాదు. ఒంటరిగా ఎదుర్కొన్నాము అంటే మనం అధికారంలోకి రాలేము అని టీడీపీ, మన అధ్యక్షుడు కూడా గెలిచే పరిస్థితి ఉండదు అని జనసేన, నోటాను కూడా ఓడించలేము అని చెప్పి బీజేపీ. సో వాళ్ళు ఇక ఒక జగన్ అనే వ్యక్తిని ఎదుర్కోలేక ముగ్గురు చేతులు కలుపుకొని పైన నెట్టుకొని వస్తున్నారు. కానీ ఆ పార్టీ నాయకుల మధ్య కానీ, ఆ క్యాడర్ మధ్య కానీ క్షేత్రస్థాయిలో సమన్వయం లేనేలేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన టీడీపీలు కొట్టుకుంటున్నారు. టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీ కొట్టుకుంటున్నారు. టీడీపీ మాత్రమే బలంగా ఉన్న చోట టీడీపీలోనే వర్గాలు కొట్టుకుంటూ ఉన్నాయి. ఈ 9 నెలల్లో కూటమి పార్టీల వాళ్ళు ఈ డబ్బు పంపకాల కోసం ఇదే దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. దోపిడీల కోసం దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. మా వాళ్ళకి ఈ పని కావాలి, మా వాళ్ళకి ఈ డబ్బులు కావాలి, మాకు ఈ డబ్బులు కావాలి అని చెప్పి స్టోర్ డీలర్ల కోసం కొట్టుకుంటున్నారు, బూడిద కోసం కొట్టుకుంటున్నారు, బొమ్మల కోసం కొట్టుకుంటున్నారు, పైరవీల కోసం కొట్టుకుంటున్నారు, ఇసుక కోసం కొట్టుకుంటున్నారు, లిక్కర్ కోసం కొట్టుకుంటున్నారు. వాళ్ళ జేబులు నిండడం కోసం రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటూ ఉన్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. తాజాగా కూడా అటు విజయనగరం నెల్లిమర్లలో జనసేన టీడీపీ కట్టెలతో కొట్టుకొని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకున్నారు. మండల స్థాయి నాయకులు కనుక తీవ్ర గాయాలయ్యాయి. అండ్ పెనుగొండలో మంత్రి సవితా గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఆ పక్కనే ఉన్న ధర్మవరం సత్యకుమార్ గారు ఎవరైతే ఉంటారో మంత్రి, ఆయన వర్గం, ఇటు పుట్టపర్తి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎవరైతే ఉంటారో ఆయన వర్గం, అక్కడ కొట్టుకోవడాలు, సెటిల్మెంట్లు, పంచాయతీలు, స్టేషన్కి వెళ్ళడాలు, జేసీబీలతో రోడ్లు తవ్వడాలు, జనం భయభ్రాంతులకు అయ్యే పరిస్థితి. విజయనగరం నెల్లిమర్ల మండలం బూరాడపేటలో టీడీపీ జనసేన వాళ్ళు కొట్టుకొని రోడ్ల మీద తీవ్ర ఉద్రిక్తత. డీలర్ పోస్టు విషయంలో వీళ్ళిద్దరు కొట్టుకున్నారట. అయితే ఆ గ్రామంలో గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ కార్యక్రమం జనసేన గుడ్ మార్నింగ్ అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహించారట. ధర్మవరం ఇంతకుముందు ఎమ్మెల్యే కేతేటి వెంకటరామరెడ్డి గారు ఉండేవాళ్ళు కదా, ఆయనది నిర్వహిస్తూ ఉండే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని. ఆయన ఆదర్శంగా తీసుకొని చాలా చోట్ల నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గుడ్ మార్నింగ్ జనసేన నిర్వహిస్తే ఆ కార్యక్రమంలో డీలర్ పోస్టుల కోసం గొడవ జరిగింది. జనసేన మండల నాయకులు కరుమజ్జి గోవింద్ అట, ఆయన కూడా తీవ్రంగానే గాయాలయ్యి అంటున్నారు. టీడీపీ వాళ్ళ మీద నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతల పైన జనసేన వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టారు. పెనుగొండలోని అదే పరిస్థితి. ఈ కియా కార్ల పరిశ్రమ చుట్టూ భూముల వ్యవహారానికి రకరకాలు కొట్లాడుకుంటున్నారు. టీడీపీ అటు మంత్రి అనుచరులు కేసులు పెట్టుకుంటున్నారు. చుట్టుపక్కల చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, బతుకు తెరువు కోసం ఉన్నోళ్ళు, వీళ్ళ గొడవలు కొట్లాటలు చూసి తీవ్ర భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. యాడ చూసిన డబ్బుల కోసం కొట్టుకోవడమే. జనసేన టీడీపీ బీజేపీ ఎప్పుడు దారిలోకి వస్తారో, నెక్స్ట్ ఇలా గవర్నమెంట్ ముగిసేంత వరకు ఇట్లే కొట్లాడుకుంటూ పోతూ ఉంటారు. పొంగ పెరుగుతూ పోతాయేమో, మరి తెలియదు, చూడాలి.